సో ఫైనల్గా బ్రో నేను కలిసి అయితే రైడ్కి అది వెళ్ళిపోతున్నాం. ఫ్రీడమ్ 125 ఆర్ ఎన్ఎస్ 125. స్మైల్ చెప్పు, హాయ్ చెప్పు. మిమ్మల్ని ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అయితే తీసుకెళ్ళిపోతున్నా. ప్రజెంట్ గండి మైసమ్మ దగ్గర నుంచి మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి నానక్రామ్గూడ. దగ్గరగా నానక్రామ్గూడ వెళ్ళాలి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు అయితే కవర్ అయిపోతుంది. బండి మొత్తం దుమ్ము అయిపోయింది. దూరం నుంచి అందరం ఎందుకు వెళ్తున్నా అంటే మనం బ్రో అయితే ఉన్నాడు, అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, మన ఆత్మకూరు గ్రూపు అడ్మిన్ అనమాట. 29 కిలోమీటర్ అయితే ఉంది, 58 మినిట్స్ చూపిస్తుంది. టైం అయితే 12:07 అయింది. గూగుల్ స్టార్ట్ అయ్యే వరకు ఎటు చూపిస్తుందో కూడా అర్థం కాదు. ఓకే, ఫైనల్గా కరెక్ట్ రూట్కే వచ్చేసాము. ఇప్పుడు ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళే లోపల నా పిచ్చకాయలు ఆమ్లెట్లు అయిపోతాయి. హైదరాబాద్లో డ్రైవింగ్ మస్తు ఉంటుంది కానీ ఫుల్ డేంజర్ ఉంటుంది. రైడర్లు వస్తారనమాట, ఒక్కోసారి రైడర్ జిప్ అని 55 మినిట్స్ చూపిస్తుంది. ల్యాక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. మామూలుగా ఉండదు మనది. లవ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎవరంటే కామెంట్ చేయండి. ఈ రైడ్ అయిపోయే వరకు తెలంగాణ లాంగ్వేజ్ మాట్లాడతా, ఎట్లుంటుందో చూడండి. అంటే నార్మల్గా నాకు ఫుల్ ఇష్టం అనమాట. తెలంగాణ, తమిళ్ ఈ 2 లాంగ్వేజ్లు ఫుల్ ఇష్టం, చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని. అదే పనికి వచ్చిన హైదరాబాద్కి. ఇప్పుడు షురూ చేయాలి రైడ్. వాయిస్ వినిపిస్తున్నదా మంచిగా? అన్నీ పోయినాయి నాకు. అక్కడ ఒక గ్లౌజ్ బాయ్, ఈ మైక్ ఉన్న వాళ్ళది దూది స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ బాయ్ అన్నీ పోయినాయి. లైఫ్లో అన్నీ వెళ్ళిపోతున్నాయి మామా. వస్తాయి, తిరిగి తెప్పిస్తాం, మళ్ళీ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాం, మళ్ళీ అన్నీ తీసుకొస్తాం. హైదరాబాద్ కోసం అయితే మంచి 2 సాంగ్లు అయితే వేసుకుంటా. ప్రతి ఒక్కరూ నాలో ఉన్న కళాకారుని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఫేవరెట్ సాంగ్ మంచిగా ఉన్నావంటే నువ్వు ఆడుకుంటావా, ఆపదలో ఉన్నోన్ని ఆదుకుంటావా, వద్దు అనుకుంటూ దొంగి చూస్తావా, లేదు అనుకుంటూ ఉందంటావా, పూత పైసలు అన్నీ పట్టుకపోతావా, పోర అంట దాన్ని జుట్టుకుంటావా, సాతపోసి బెగ్గిస్తా పండ పెట్టరా, రైడం వస్తుంది మందు వేయిజ రచిందు, ఆడి అలసిపోతే నువ్వు బెడ్ మీద వండు, నేను ఆడిందే ఆట పాడిందే పాట, అన్నీ మర్చి నువ్వు గడుపు ఈ పూట, రాసి పెట్ట నేను ఎత్తుకపోతా మూట, టెన్షన్ అయితే నువ్వు అసలు తీసుకోకు ఫ్రెండ్, వాడు షేర్ అనుకుంటాడు కానీ వాడేమో గాండు, నేను నీకు ఫ్రెండు నువ్వు నాకు ఫ్రెండు, ఈ నైట్ చాలా పెద్దగా ఉందే కాదు అసలు 2 లైన్ చూడండి. ఇక్కడికి వెళ్ళి 3 కిలోమీటర్ వరకు మొత్తం వెహికల్సే, బండి వెనకాల బండి వస్తుంది, గ్యాపే లేదు. అది అక్కడ అవుట్కట్స్లో, ఇది కూడా ఇంకా హైదరాబాద్ కాదు, హైదరాబాద్ అవుట్కటింగ్లో ఉన్నా. ఇంకా టౌన్లోకి వెళ్తే ఎట్లుంటుందో చూసుకోండి. మళ్ళీ ఇంకా వచ్చేసి 18 కిలోమీటర్ ఉంది, 35 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇట్లా పెడితే ఎట్లా అనుకోవాలి, నేను వెళ్ళాలి కదా మళ్ళీ. ఇలాంటి జాగాలు ఉండాలి. కొంచెం గ్యాప్ ఇచ్చిన అంటే అట్లా వెళ్ళిపోతాం. అస్సలు లేదు, బ్లాక్ చేస్తారు. లెఫ్ట్ పోవాలి. నేను వెళ్ళాడు అంకుల్ పోనీయాడు నన్ను. 1 నిమిషం అమ్మ వెళ్ళిపోతాం. బయటకు వచ్చేసాను బాబు. కథ వేరు ఉంటుంది. ఐ థింక్ మియాపూర్ దగ్గరలోకి వచ్చినాం అనుకుంటున్నా. ఫైనల్గా మనం కేబీహెచ్పి దగ్గరికి అది వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకా 26 మినిట్స్ అయితే చూపిస్తుంది. ఇంకా మొదలైద్ది రచ్చ. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఇక్కడే ఉంటుంది లులు మాల్ ఎక్కడెక్కడ ఉండాలి. 63, 66, 66, 67. ఇది వచ్చేసి కేబీహెచ్పి టు గచ్చిబౌలి ఫ్లైఓవర్ అనుకుంటా. మార్నింగ్ 9 కానీ వస్తాయి. 9 ముందు తర్వాత కానీ వస్తాయి. 10:30 బిఫోర్ వచ్చావు అనుకో అన్నీ ఆగిపోయింది. ఇంతలా ఫ్లైఓవర్ మీద కూడా ఆగిపోయి ఉంటాయి. నేను టౌన్లో సిచ్యువేషన్ చూసుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి కాదు, జస్ట్ అట్లా ఒకసారి వచ్చి వెళ్తే కూడా నీకు అర్థమైపోతుంది హైదరాబాద్ ట్రాఫిక్ ఏందా అనేది. దీని దెబ్బకి నేను పరిగెట్టింది ఇక్కడ నుంచి.
పొద్దుగానే లేవ్వగానే పలకరియాలి, దారిలో ఎవరైనా కనిపిస్తే దమ్కియాలి. నా దగ్గరుండ నీకు దమ్ముండాలి, దూరం ఉండ నీకు ధైర్యం ఉండాలి. లో నెంబర్ దందా పిల్లలు దమ్ముందా, పలక్నామా దాస్ అంటే మజాక్ అవుతుందా, రోజుంటా ఫాలో అవుతుందా. కస్తి మీదకి వస్తే నే కుస్తీ చేసేస్తాం, చైన్ వేసినాం, నోట్ల నవరత్నం పానేసినాం. ఏం చేసినాం మేము, నలుగురిని నలిపేసినాం, నడిచేసినాం. మేము నవాబ్గిరి చేసేసినాం, బ్రేక్ వేసినాం. బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గప్ 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 గడ్డాన్ని నేను చేసేస్తా, సక్ 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 సర్కిట్ నేను చేసేస్తా. ఫ్రీ మజ్జిగ ఇస్తున్నారు, మంచిగా వేసేద్దాం 2 గ్లాసులు. తాగాలనిపిస్తుంది కానీ లేట్ అయిపోతుంది బ్రో, మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు. హైటెక్ సిటీ గచ్చిబౌలి ఫ్లైఓవర్ మళ్ళీ ఎక్కేస్తున్నాం. చూపిస్తాం, మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తా. తెలంగాణ సిరీస్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా హైదరాబాద్ని పక్కా. చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఫైనల్గా బండి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి. మైలేజ్ ఇప్పుడు 60 చూపిస్తుంది, మరి వస్తుంది ఒకసారి మైలేజ్ టెస్ట్ చేసి చూడాలి. ప్రజెంట్ అయితే 60 చూపిస్తుంది. అయితే కంట్రోలింగ్ కానీ బ్రేకింగ్ కానీ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అసలు. లుక్ వైజ్గా కానీ వేరే లెవెల్లో వచ్చేస్తుంది. ఇది ఎందుకు మొబైల్ ఫుల్ హీట్ అయిపోయింది, ఇది కూడా ఉబ్బిపోతుంది నాకు తెలిసి. అందుకే అదే కొట్టేసుకుంటుంది, అటు ఇటు రొటేట్ చేసేసుకుంటుంది మ్యాప్ని. బయోడైవర్సిటీ జంక్షన్, మైండ్ స్పేస్ జంక్షన్, హైటెక్ సిటీ. హైటెక్ సిటీలో ఎంటర్ అయిపోదాం, మంచిగా ఉంటుంది కానీ ట్రాఫిక్ ఉంటుంది. ఎప్పుడు తిరుగుతూనే ఉండే ఒక్కొక్క కంపెనీ ఒక 5,000 10,000 క్యాబులు మెయింటైన్ చేస్తుంది. నార్మల్ సాదాసీదా కంపెనీలే 5,000 క్యాబులు మెయింటైన్ చేస్తుంది. ఆ రకంగా ఇంకా పర్సనల్గా ఎన్ని ఉన్నాయి, ఇంకా బైక్లు ఎన్ని ఉన్నాయి, బస్సులు ఎన్ని ఉన్నాయి, మెట్రోలు ఎన్ని ఉన్నాయి. మెట్రో లేకపోతే ఇంక జనాలు అస్సాం హరహర అనాల్సిందే. ఎంత ఉన్నా కూడా మళ్ళీ చూడు ఖాళీ ఉండదు. అటు సైడ్ రోడ్డు ఖాళీ ఉండదు, ఇటు సైడ్ రోడ్డు ఖాళీ ఉండదు. ఇయ్యాడు సైడ్ ఇయ్యాడు. ఎందుకు పోవాలి, నేను పోయినప్పుడు రోడ్ ఎందుకు పోవాలి, అది వాడు బాధ. ఇక మర్చిపోయే ఫ్లేవర్ ఉంది, మనం అటు సైడే ఉండాలి. కింద దిగినాం అనుకో మళ్ళీ ఎక్కడికో వెళ్ళి రావాల్సి వస్తుంది. కార్లో చాలాసార్లు ఇబ్బంది పడ్డా. అది చూడు, ఇంకా అటు సైడ్ వచ్చాము కదా, అట్లా రావాలి దూరే. మళ్ళీ వెనక్కి ముందుకెళ్ళి వెనక్కి దూరం రావాలి. ఆ దూరే లోపల ఎవడొచ్చి గుద్దేస్తారని భయం. జిప్ 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 అని వస్తుంటారు. ఇదే మన హైటెక్ సిటీ. ఇది కంపెనీ పేరు కూడా ఏదో ఉంది, సైబర్ టవర్స్. అది పైన మెట్రో వెళ్తుంది. మెట్రో చిన్నప్పుడు చెప్తుండే ఇట్లా ఫ్లైట్ వెళ్తుంటే ఫ్లైట్ వెళ్తుందని. ఆ మెట్రో వెళ్తుంది, చూసిరా, మంచిగా చూసుకోండి. ఇదంతా హైటెక్ సిటీ. నైట్ అయితే ఫుల్ ఉంటుంది. 8.7 కిలోమీటర్ 16 మినిట్స్ వెళ్ళిపోదాం, లాగించేద్దాం. కరెక్ట్గా టైం ఎంత తెలుసా, మధ్యాహ్నం 12:57. మీకోసం వచ్చి ఎండలో తిరుగుతున్నాము. ఇక్కడ సాయంత్రం అయితే అన్ని కార్లు, జనాలు అయితే ఆఫీస్ ఇల్లు పెడితే మందలు వచ్చేస్తారు. ఇదే ఎవర్రా మీరంతా అన్నట్టు ఉంటుంది ఎవరు. ఇట్టాడి దగ్గర ఎప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. మ్యాప్స్ మొత్తం అల్లాడిస్తాయి ఒక్కోసారి. జస్ట్ కొంచెం కానీ కిందికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోయి కిందికి వచ్చినా నీకు మొత్తం పంపింగ్. ఇక ఏడు నుంచి వెళ్ళాలి, ఏడు నుంచి తిరిగి రావాలి కూడా అర్థం కాదు. చాలా లాంగ్ వచ్చేస్తుంది. నాకు తెలిసి నేను కింద నుంచి వెళ్ళాలనుకుంటున్నాను. మీకు చెప్తున్నా, నాకే చక్కగా ఐడియా లేదు. కాళ్ళ కింద నుంచి ఊరికట్లా. ఒకరోజు ఇక్కడ యాక్సిడెంట్ అయింది, కొడితే అమ్మ కారు అట్లా ముక్కలు చెక్కలో ఎగిరిపడింది. పాతాళ భైరవ దీపంలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఇదే పాతాళ భైరవ దీపం చూడండి. మా అమ్మ అందాల మేడ ఆఫీసు, అలా కూర్చున్న ఒక్కొక్క ఫేసు. మంచిగా చదువుకుంటే ఇట్లా బిల్డింగ్లో మంచిగా డ్యూటీ చేసుకుంటుండే. ఇప్పుడు చూడు ఎట్లా అయిపోయింది పరిస్థితి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నా, చిల్ అవుతున్నా. జాగ్వార్
జాగ్వార్ కార్ కనిపించిందా? ఇంకా దొరకడు వాడు. ఆడితో పాటు వెళ్ళిండే ఆడు. నేను ఇంకా అస్సాం వెళ్ళిపోతా. ఆడింటికి వెళ్తాను, నేను అస్సాంకి వెళ్ళిపోతా. అన్ని బిల్డింగ్లే, నాకే చూస్తే మనసు ఆగుతలేదు, అందుకే స్లో వెళ్తున్నా. మర్చిపోయి నేను తెలంగాణ స్లాగ్ చెత్త నాకు ఏడు నుంచి వస్తున్నారు రా బాబు. జస్ట్ మిర్రర్ ఎడికెళ్ళిపోయింది. మిర్రర్ దగ్గర నేను పడిపోతున్నాయి చెత్తలా. పెట్టకూడదు ఇంకా. వాళ్ళ టెన్షన్ ఏంటంటే ఆర్డర్లో పోతాయి, నేను మనిషే పోతారా. 5.4 కిలోమీటర్ ఉంది. చూడు అబ్బా, అన్నయ్య చూడు ఏం డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫోను స్టాండ్ ఉంది కదా, ఫోన్ చూసుకుంటా పాటలు పెట్టుకొని, మళ్ళీ మ్యాప్ చూస్తున్నాడు అనుకుంటారేమో, పాటలు పెట్టుకొని మంచిగా చిల్ అయితే వస్తున్నాడు. మేడ చూడు ఎంత ఉందో. ఇటు సైడ్ అయితే కొంచెం చల్లగా ఉన్నట్టుంది. అంటే చూడు పార్కులు, ఫ్రీగా రోడ్స్, ప్రశాంతంగా ఉంటాయి ఏరియాలు. దగ్గరకు వచ్చేసిన ఇంకా 4 km ఉంది అంతే. నాకు ఫ్యాన్ అని పెట్టేవాళ్ళు ఎవరైనా చెప్తున్నా, అది స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఏదైనా సరే డెలివరీ పార్ట్నరింగ్ యాప్లో ఏ వర్క్ చేసే వాళ్ళకైనా సరే, వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ లైక్ కొట్టండి, అట్లనే వాళ్ళకి పెట్టండి ఫ్యాన్ అని చెప్పేసి. నేను మహా ఇది రైడ్ అయిపోయే లోపల ఒక 6000 కిలోమీటర్ ఏం తిరుగుతాను. వాళ్ళు 3-4 డేస్లో కొట్టేస్తారు 6000 కిలోమీటర్. అది విత్ ట్రాఫిక్, ఇన్ సిటీలో కొట్టేస్తున్నారు. నా 6000 కిలోమీటర్లో మళ్ళీ ఇవి ఉంటాయి అన్నమాట. ఏంటివి? హైవేలు ఉంటాయి. హైవేలో ప్రశాంతంగా వెళ్ళిపోతా. వాళ్ళు అట్లా కాదు. అక్క కార్ వస్తుంది అక్క, వాళ్ళు అట్లా కాదు, ఇన్ సిటీలో డ్రైవ్ చేస్తారు. సో ఫైనల్గా బ్రో నేను కలిసి అయితే రైడ్కి అది వెళ్ళిపోతున్నాం. తెలుసు కదా మన ఆత్మకూరు గ్రూప్లో ఫ్రీడమ్ 125 ఆర్ ఎన్ఎస్ 125. స్మైల్ చెప్పు, హాయ్ చెప్పు. యాడికి వెళ్ళినా కూడా ఇదే గొడవ, ట్రాఫిక్. అవాయిడ్ బట్ ట్రాఫిక్. అన్నా ఫోన్ జస్ట్ మిస్. చూసిరు కదా, ఫోన్ సీట్ మీద పెట్టేసిడు బ్రో, చూసుకోకుండా అప్పటికి రైడ్ చేసినాం. మరి ఎట్లా ఆగిందో తెలియదు. గట్టి సొమ్ము అది కష్టపడి కొన్నది ఏదైనా సరే, ఎట్లా ఆగిందో తెలియదు. మొత్తానికైతే ఆగిపోయింది. ఇట్లా దేవుడి దగ్గర దొరికిపోయింది. లేదంటే మొత్తం గడిబిడి అవుతుండే. హ్యాండిల్ బార్ ఎక్కువ పెట్టించిన, మార్జిన్ ఘోరం కటింగ్ కొట్టాల్సి వస్తుంది. అరే ఇంటికి పోనీయరా నన్ను? ఏందిరా అదిగా ఇది ట్రాఫిక్, ఏంది ఇది? నాకేం అర్థమవుతలేదు. మేము హైదరాబాద్ ఎందుకు వచ్చినామో అర్థమవుతలేదు, ఏం చేస్తున్నామో అర్థమవుతలేదు. బ్రో అయితే జుప్ అని వెళ్ళిపోతున్నాడు. బ్రో కూల్గా సింగిల్ హ్యాండ్ గణేష్ కాలాడు చూడండి. హ్యాండ్ యూజ్ చేయడు, ఎంతసేపు అయినా సరే హ్యాండ్ యూజ్ చేయడు. మొత్తానికి మనమైతే జాకెట్ అయితే వేసేసినాం. రినాక్స్ ఏదో పేరు మర్చిపోయినాలే. జాకెట్ అయితే వేసేసినాం. ఎముకల మీద నాకు కన్నలు అతికించినట్టుంది. అలా సినిమాలో ఆది గాలి కొట్టుకుంటాడు కదా బెలూన్లు పెట్టుకొని, అట్లా ఉంది. నా చుట్టుపక్కల అన్నీ ఏంటంటే బిగించున్నారు. కింద పడితే ఏం కాదంట. సిటీలో డ్రైవింగ్ మస్తు ఫీల్ వస్తుంది, కానీ సేఫ్టీ కంపల్సరీ.
సేఫ్టీ కంపల్సరీ మెయింటైన్ చేసి ఏదైనా చేయండి. సేఫ్టీ లేకుండా ఏ అవలా పనులు చేయకండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇదే మన బాలానగర్. నెక్స్ట్ స్టాప్ అమీర్పేట్. ఇచ్చట అన్ని సౌకర్యములు కలవు. తరువాతి స్టేషన్ అమీర్పేట్. మిస్ కాకుండా చూడండి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్. డోంట్ మిస్ ద టెంపుల్. సాయంకాలపు హైదరాబాదు సమాచారం. ఇక్కడి నుంచి బూతు వీడియోలు వచ్చాయి అంటున్న సుఖ్దేవ్ కింగ్. ఇక్కడి నుంచి చాలా స్పష్టంగా తెలివిగా సమాధానాలు చెప్తా అంటున్న చింటూ మోడల్. ఇక్కడ నుంచి మనీ ఎగరైన అంటున్న హెచ్పి పవర్. పద్ధతిగా జడేసుక అంటున్న ఆమె పేరు ఏం పేరు, మోడల్, హిందూ మోడల్. మనం ఫైనల్గా సక్సెస్ఫుల్గా రూట్ అయితే మిస్ అయిపోయాము. రాంగ్ రూట్లోకి అయితే వచ్చేసాము. రే ఎవర్రా మీరంతా? అన్నా నాకేం తెలియదు ఆట, కొంచెం వదిలేని వెళ్ళిపోతానా. దాటి మనకి నెక్స్ట్ వచ్చే టెంపుల్, ఫేమస్ టెంపుల్ హైదరాబాద్లోనే. ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉంటుంది ఈ లొకేషన్ చూడగానే. బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలకే మిస్ అవ్వకండి. యాక్చువల్గా ఇలా వెళ్ళాలి మనం. అయితే మీకు టెంపుల్ చూపిస్తాను అని చెప్పాను కదా, అందుకని చెప్పేసి ఇట్లయితే స్టార్ట్ అయిపోయాను. వస్తే చూడండి. ఇదే అనమాట టెంపుల్. బల్కంపేట ఎల్లమ్మ, సనత్ నగర్, ఎర్రగడ్డ. ఇక్కడ హైదరాబాద్ ఫేమస్ టెంపుల్. పంజాగుట్ట పైన ఫ్లైఓవర్, కింద ట్రాఫిక్, పైన ట్రాఫిక్. ఇంకా విమానాలు పెట్టి పైన దూరాలు ఫ్లైట్లు వేసుకొని జనాలు, లేదంటే పని అవ్వదు. వచ్చేసి ఏదో మర్చిపోయాను నేను. బేగంపేట దాటిన తర్వాత ఏముందబ్బా, మర్చిపోయినా. గడబడి అవుతుంది వారం మొత్తం. ఈ గోపురం ఏమో ఊరుకూరికి ఆగిపోతుంది. నాకైతే ఏం అర్థమవుతలేదు.